నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత బస్సు సర్వీస్ మొదలైంది. అయితే అది సూపర్ 6 హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కాదు. ఇది వేరే. కానీ ఇది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ కూడా కాదు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన వెసులుబాటు. అవును, మంగళగిరిలో ఉచిత బస్సు సౌకర్యాన్ని లోకేష్ సోమవారం జెండా ఊపి మరీ ప్రారంభించారు. ఇందుకోసం లోకేష్ విజ్ఞప్తి మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2 ఎలక్ట్రికల్ బస్సులను మెగా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా అందజేసింది. ఈ బస్సుల రాకతో నియోజకవర్గ ప్రజలకే కాకుండా ఇక్కడున్న ఎయిమ్స్, పలు ముఖ్య ఆలయాలకు వచ్చే భక్తులకు, రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. 18 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ బస్సును మంగళగిరి బస్టాండ్ నుంచి ఎయిమ్స్ వరకు, అలానే మంగళగిరి బస్టాండ్ నుంచి పానకాల స్వామి ఆలయం వరకు నడుస్తాయి. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, అదే విధంగా పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నడుస్తుంది. ఇక వీటిని మంత్రి లోకేష్ మంగళగిరి ప్రజలకు అంకితం చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.